సహకారాన్ని అందిస్తున్నందుకు దార్ల గారు మరొకసారి మీకు ధన్యవాదాలు చెబుతూ మీ కీలక ఉపన్యాసాన్ని ఇవ్వమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో సమహేమిలైనటువంటి వారందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా అన్నీ తానై గురజాడ అప్పారావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వారు ఆచార్య పవ్వలి గోపాలకృష్ణ గారు, ప్రధాన సంపాదకులు మన ప్రకాశిక పత్రిక. వారికి నా నమస్కారాలు. నాకు గురజాడ అప్పారావు గారి గురించి తెలిసిన తర్వాత బాగా పరిచయము, నాకు పరిచయం అంటే మేడం గారు పేరు బాగా తెలుసు అన్నమాట. వారు గురజాడ అరుణ గారు. వారు చాలా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాలలో అనేకమైనటువంటి గురజాడకు సంబంధించినటువంటి సంస్థలకి, ముఖ్యంగా ఎక్కడైనా ఒక సదస్సు నిర్వహిస్తుంటే వారితో కలిసి గురజాడ ఫౌండేషన్తో కలిసి పనిచేయడం అన్ని చేసేవారు. అప్పుడు నేను అనుకునేవాడు మేడం గారు చాలా బాగా కృషి చేస్తున్నారు అని. ముందు పరిచయం నాకు గురజాడ అరుణ గారు అయితే, తర్వాత పరిచయం అయినటువంటి వారు ఆచార్య గోపాలకృష్ణ గారు. కానీ అత్యంత ఆత్మీయంగా బాగా కలిసిపోయినటువంటి వారు గోపాలకృష్ణ గారు. మేము వారే అన్నట్టు రోజు కూడా మేము ఏదో ఒక రోజులో ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా మేము సంభాషణ చేస్తూ ఉంటాం. ఆ సంభాషణ గురజాడ అప్పారావు గారి ఆశయాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేదే మా సంభాషణ. ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నటువంటి వారిలో మరి గురువులు ఆచార్య ఐనవోలి ఉషాదేవి మేడం గారు, అలాగే మన ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి ఈ మధ్య కాలంలో మొన్ననే ఒక సమావేశంలో ఒక జాతీయ సదస్సు నిర్వహించారు. మంచి సాహిత్య అభిలాష కలిగినటువంటి వారు డాక్టర్ వింజయ వాసిని గారు, వారికి, తర్వాత గురజాడ మనవలు గురజాడ రవీంద్ర గారికి, తర్వాత గురజాడ వారి మీద ఒక మంచి గేయాన్ని రాసినటువంటి వారు మరి సినీ రచయిత చిత్రకారుడు శివాజీ గారికి, ఇంకా ఇక్కడ ఇందులో పాల్గొంటున్నటువంటి దుర్గా ప్రసాద్ గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజానికి నాకు ఇక్కడ కీలకోపన్యాసం అనేది నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను, అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేక కాదు. మా ఉద్దేశం ఏంటంటే, గురజాడ అప్పారావు గారి ఆశయం మానవత్వం, ఆయన రాసినటువంటి మనిషి అనే గేయం, ఆ ఒక్క గేయం మానవతకు పతాక, అది నిలువెత్తు పతాక. సి నారాయణ రెడ్డి గారు తన సిద్ధాంత గ్రంథంలో పూర్తి కవితను పేర్కోవడం అంటే ఆ మనిషి అనే గేయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తావేలా బేలా, దేవుడెక్కడో దాగినంటూ కొండ కోనల వెతుకులాడే వేళ, కన్ను తెరిచిన కానబడడో మనిషి మాతృడు ఎందులేడో, ఎరిగిపోరిన కరిగియుడో ముక్తి. సాధారణంగా మనకున్నటువంటి సమస్య ఏంటంటే, మన చుట్టూ కనిపిస్తున్నటువంటి సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, ఆ ప్రజల కంటే కూడా మనకు కనిపించినటువంటి వ్యక్తులు, అతీతమైన శక్తుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. కానీ గురజాడ అప్పారావు గారు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించాలి అని చెప్పాడు. ఆ ప్రేమించడంలో కూడా కేవలం భౌతికమైనటువంటి దేశ సరిహద్దుల్ని కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించమని చెప్పినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి కనుకనే ఆయన జయంతిని మానవతా దివస్గా జరుపుకోవడం గొప్ప ఔచిత్యంతో కూడింది. నిన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 2 సంస్థలు కలిసి మేము గురజాడ అప్పారావు గారి జయంతోత్సవాన్ని నిర్వహించాం. తెలుగు శాఖ, తర్వాత అంతరిస్తున్న మాతృభాషల అధ్యయనం కేంద్రం, 2 కలిసి మేము నిర్వహించాం. గత ఏడాది ప్రకాశిక, తర్వాత గురజాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ఆర్థిక సహకారంతో మేము 2 రోజులు అంతర్జాల సదస్సు నిర్వహించాం. అయినా కానీ ఈరోజు ఈ సంవత్సరం వారి సహకారం తీసుకోకపోయినా కానీ మేము దాన్ని కొనసాగించాం. మేము చాలా అద్భుతమైనటువంటి ఒక సదస్సుని నిన్న నిర్వహించాం. నిన్న కూడా
మా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మానవతా దినోత్సవం అంటే మానవతా దివస్గా ఆ గురజాడ అప్పారావు గారి దినోత్సవాన్ని జరుపుకోవాలి అనడం ఎంతో ఔచిత్యవంతంగా ఉందని చెప్పారు. సరే, ఈరోజు మన మిగతా వాళ్ళంతా కూడా చాలా విషయాలు మాట్లాడారు ఆయన కవిత్వం గురించి. ముఖ్యంగా ఆయన కవిత్వం పాత కొత్తల మేలు కలయిక అనేది చెప్పారు. నిజానికి పాతలంతా చెత్త అని తీసేయలేం, మనం కొత్త అంతా కూడా గొప్ప అని కూడా తీసేయలేం. గురజాడ అప్పారావు గారిలో ఉన్నటువంటి గొప్ప సమన్వయం అది, పాత కొత్తల మేలు కలయిక. అది ముత్యాల సారంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. పాత కొత్తల మేలు కలయికతో నేను కవిత్వం రాస్తున్నానని చాలా చక్కగా చెప్పాడు. అంతేకాదు, ఏదో నేను ఆయన కవిత్వం చెప్పేటప్పుడు కూడా వాచ్యం చేయలేదు ఎక్కడా కూడా. ప్రజలకి అంటే విద్యావంతుల కోసమేమో కవిత్వం రాశారు, సామాన్య ప్రజలకేమో భాషను సరళీకరించాలని చెప్పారు, మేధావుల కోసం కావ్యాల్ని ఆయన ఆలోచింపజేసేలా చేశారు. సంఘ సంస్కరణ దృక్పథానికి సంబంధించి ఆయన 3 రకాలైనటువంటి ముఖ్యంగా ఆయన పుట్టి పెరిగినటువంటి మన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని ఆయన ఖండిస్తూ రాసినటువంటి కథలు ఉన్నాయి. మతంతో ముడిపడింది. దేవుళ్ళరా మీ పేరేమిటి అనేది సినిమా కూడా, దేవుడు చేసిన మనుషులు అనే సినిమాకి కారణం కూడా ఈ కథే మూల కారణమని పరిశోధకులు చెప్తున్నారు. తర్వాత ఆయన సమకాలీనమైనటువంటి సమాజంలో అంటే ఆనాటి జీవితంలో ఉన్నటువంటి సదాచార బ్రాహ్మణ సమాజంలో కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల్ని చిన్న వయసులో వివాహం చేసుకొని ఆ వివాహం వలన వాళ్ళు వైధవ్యం పొందే కష్ట నష్టాలన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అందుకని ఆయన 2 ప్రధానమైనటువంటి రచనలు చేశారు. ఆయన ఏంటంటే పూర్ణమ్మ. ఆ పూర్ణమ్మ అనే గేయం అది అసలు అది చదువుతూ ఉంటే, అది వింటూ ఉంటే కన్నీళ్లు రానిటువంటి వ్యక్తులు ఉండరు. అందులో ఎంతో చక్కగా చిన్న పిల్ల రోజు ఆమె దుర్గాదేవిని పూజ చేస్తూ, దుర్గమ్మని పూజ చేసేది పువ్వులతోటి. అటువంటి ఆమెకు పెళ్లి చేసేస్తారు. ఒక పెద్ద అతనికి తల్లిదండ్రులు చేసేసిన తర్వాత ఆమె పిల్లలందరూ కలిసి ఆట పట్టిస్తూ ఉంటారు. ఆట పట్టిస్తూ ఉంటే నీ భర్త ముసలివాడంట కదా అని. అటువంటి పరిస్థితుల్లో ఆమె చాలా బాధపడుతుంది. ఆ తండ్రి తప్ప ఇంకెవరు కూడా మెచ్చుకోలేనటువంటి పెళ్లి అది. అటువంటి అప్పుడు ఆమె దుర్గాదేవిని నేను దుర్గమ్మను పూజిస్తానని చెప్పి దుర్గమ్మను పూజ చేస్తానని వెళుతుందనమాట. వెళ్ళేటప్పుడు అందరికి కూడా వీడుకోలు చెప్పుతున్నటువంటి సన్నివేశం అసలు అందరినీ కళ్ళ కన్నీళ్లు పెట్టిస్తుంది అనమాట. మీరంతా కూడా మీరు ఏ వేళ పూసే పువ్వులన్నీ కూడా జాగ్రత్తగా అమ్మవారికి ఇవ్వండి అని చెప్తుంది. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ తనని అలా చేసినప్పటికీ కూడా తండ్రిని కూడా ఎంతో తండ్రిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అన్ని చెప్పిన తర్వాత ఆమె వాళ్ళందరికీ వెళ్ళిపోయి దుర్గను పూజ చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకా రాదు, సాయంత్రం అవుతుంది. అందరికి అన్ని కూడా సాయంత్రం అయిపోతున్న ఆవులు పెయ్యలు మందలు చేరాయి, పెట్టెలు చెట్లు గుమిగూడాయి, మింటలు చుక్కలు మేరీ చూపడసాయి, పూర్ణ మాత్రం ఇంటికి రాలేదు అని చెప్పి అప్పుడు చెప్తున్నటువంటి ఆ గేయం మనకి ఇది నృత్య గేయంగా మనం చూస్తూ ఉంటాం. అది చూస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని నేను చెప్తాను తర్వాత. అక్కడ ఆమె చీకటి నిండిను కొండల కోనల మేతల మెకముల మెసలను చెరిన దుర్గ మెడలో హారముల మెరిను పూర్ణమ్మ ఇంటికి రాలేదు, ఇంకా రాలేదు, ఏమైపోయింది అంటే ఇక్కడ ఎంతో కవిత్వమయంగా చెప్పాడు. మేడం గారు చెప్పారు కానీ, మేడం గారు చెప్పినా కానీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే కన్నుల కాంతులు కలవలు చేరిన ఆమె కన్ను ఎంత గొప్పది అంటే, ఎంత ప్రకాశవంతంగా ఉండే ఆ ప్రకాశం అంతా కూడా ఆరిపోయింది. ఎక్కడ చేరిపోయింది అంటే కలవ పువ్వుల్లో చేరిపోయింది అంట ఆమె కలవలు. తర్వాత మేలిమి చేరిన మేని పసల్, ఆమె బంగారు వర్ణం లాంటి ఆ శరీరం బంగారంలో కలిసిపోయిందని చెప్తాం. హంసల చేరిను నడకల బిడుగులు దుర్గను చేరిన పూర్ణమ్మ అనేసరికి ఆమె శరీరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ ఒక బ్రాహ్మణీయ కుటుంబంలో ఆనాటి సమాజంలో ఈనాటి సమాజంలో చూస్తే ఉన్నటువంటి సమస్య
ఇది సాధారణమైనటువంటి సమస్య అవుతుందా అని కొంతమంది విమర్శకులు పరిశీలన చేశారు. సాహిత్యం ఎప్పుడు కూడా సాధారణీకరించడం, జనరలైజ్ చేయడం, మనకి అభినవ్ గుప్తుల వారు చెప్పింది ఏంటంటే సాహిత్యం సాధారణీకరించాలి. సాధారణీకరించడం ద్వారా ఆ సమస్య మన అందరిలో ఒక సమస్యగా, ఒక ఆలోచనకి కారణం అవుతుంది. అలా ఆలోచన కారణమయ్యి అటువంటి కరుణార్ద్ర హృదయం ఎవరిలైతే ఉంటుందో అది కేవలం ఇక్కడ కన్యాశుల్కం అనే కాదు, ఒక ఆడపిల్లని మనం ఎలా చూసుకోవాలి, ఒక ఆడపిల్లకి ఇవ్వవలసినటువంటి మర్యాదలు ఎలాగ ఉండాలి, మనం చూసుకునే ఆత్మీయతలు ఎలా ఉండాలి అనేది అంతా కూడా స్ఫురింపజేస్తుంది అనమాట. కాబట్టి అంత కరుణార్ద్ర హృదయంతో చెప్పినటువంటి గొప్ప ఖండిక అది బ్రాహ్మణ సమాజం కోసం అని మాత్రమే కాదు, అది మొత్తం స్త్రీలకు సంబంధించిన, అంటే ఆడపిల్లలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ద్రవిస్తారు. అలాగే రెండోది మనకి ఆయన చాలా ముఖ్యమైనటువంటి ఈ మూడు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒక వైశ్యులకు సంబంధించినటువంటి కన్యకా పరమేశ్వరి మనం తెలుసు. అందులో ఒక యువతి, చాలా అందంగా ఉన్నటువంటి యువతి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ రాజు పట్టుకొని ఆమె బలవంతంగా వివాహం చేసుకోవాలనుకుంటే ఇది సరైనది కాదని చెప్పి ఆమె వారించిన, ప్రజలెవరూ వారించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అంటే అధిక సంఖ్యాక బలం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే బలవంతమైనటువంటి ఆ పాలకులు ఆ సంఖ్యాబలం లేనటువంటి వాళ్ళని ఏమి చేసినా సరే మాట్లాడలేనటువంటి స్థితిలో ఆమె తన జీవితాన్ని ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆత్మాహుతి చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ పాత్ర కూడా చనిపోయింది. పూర్ణమ్మ చనిపోయింది, అక్కడ కన్యక చనిపోయింది. ఇక మూడవ సంస్కరణ ఆయన 1910-9 ఆ ప్రాంతంలో మనకి ఇంకా భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమంలో సంస్కరణ దృక్పథం అనేది రాలేదు. ఆ రోజుల్లోనే ఈయన లవణరాజు కళ అనే ఒక గొప్ప కావ్యాన్ని రాశాడు. తెలుగు సాహిత్యంలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా ఒక దళిత నాయకుని, దళిత యువతిని నాయికగా పెట్టి కావ్యం రాసినటువంటి ఘనత మనకి గురజాడ అప్పారావు గారికి దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అందులో అస్పృశ్య సమస్యని ఆయన, అంటే కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి సమస్యని చర్చించాడు. ఈ విధంగా ఈ మూడు సమస్యల్లో చూస్తే, అంటే లవణరాజు కళలో అస్పృశ్య సమస్యని, సంస్కరణ దృక్పథాన్ని చూశాడు ఆయన. తర్వాత కన్యకలో అల్పసంఖ్యాక అధిక సంఖ్యాక వర్గాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణను చూశాడు ఆయన. దానివల్ల బలైపోయే వ్యక్తులు చూశారు. తర్వాత పూర్ణమ్మలో కొన్ని కుటుంబాలలో జరుగుతున్నటువంటి దీంట్లో రావాల్సినటువంటి సంస్కరణని చూశాడు. ఈ మూడు రకాలైనటువంటి సంస్కరణలు ఒకటైతే, భాషకు సంబంధించినటువంటి సంస్కరణ ఆయన అమోఘంగా చేశాడు. ఇంతకు ముందు గోపాలకృష్ణ గారు ప్రస్తావించినట్టు అసలు డిసెంట్ పత్రం, అంటే అసమ్మతి పత్రం అనే పేరుతో మనకి దక్షిణమూర్తి గారు, తర్వాత రామచంద్రరావు గారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. దాన్ని మొత్తం అసమ్మతి పత్రంలో జాగ్రత్తగా చూసినట్లయితే గ్రాంధిక వ్యవహారిక భాషలలో గ్రాంధిక భాష వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్న కాలంలో మాకు వ్యవహారిక భాష కావాలి అని చెప్పడం. అంటే విశ్వవిద్యాలయాల్లో ఈరోజు అధిక సంఖ్యాకులైనటువంటి వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చదువుకుంటున్నారు అంటే దానికి కారణం ముఖ్యంగా తెలుగు భాషలో, దానికి కారణం వ్యవహారికంలో రాయడమే కారణం. వ్యవహారికం రాయకపోతే గనక ఈరోజు ఈ వర్గాలు చదువుకునేవే కాదు, గ్రాంధిక భాష నేర్చుకోవాలి. ఈ గ్రాంధికం సరైనది కాదు. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ స్పెల్లింగ్లు రాకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తున్నటువంటి స్థితిలో భాష కూడా గ్రాంధికంలోనే ఉండాలి అంటే గనక ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఊహించుకోవచ్చు. ఆ విధంగా అక్కడ కొన్ని పాయింట్లు చెప్పాడు ఆయన. మనకి గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాయింట్లని చెప్పాడు. అంత గొప్ప కృషి చేసినటువంటి గురజాడ అప్పారావు గారిని మనం విస్మరించి కేవలం ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రమే ఎందుకు చేస్తున్నాము అని అనిపించడం సహజం. అది నిజాయితీతో కూడినటువంటి ప్రశ్నగా మనం భావించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసమ్మతి పత్రంలో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయనతో కలిసి పనిచేశాడు ఆయన. మన తెలుగు భాషా దినోత్సవం పేరుతో జరుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన్ని అలా చెరపడం తప్పని మనం అనట్లేదు. మనకి ఆయనతో పాటు కలిసి పని చేసినటువంటి వ్యక్తి మనకి గురజాడ అప్పారావు గారు.
ఎంతో బలంగా నిలబడ్డాడు. మనకి డిసెంట్ పత్రం, ఆ డిసెంట్ పత్రంలో మొత్తం మన కావ్యాలు, మహాభారతం నుండి మొత్తం ఆధునిక కావ్యాల వరకు వచ్చినటువంటి దాంట్లో వ్యావహారిక భాషా పదాలు ఎన్నున్నాయి, మీరు గ్రాంధికం అని రాస్తున్నారు కానీ ఎన్ని పదాలు ఉన్నాయని చెప్పడంలో మనకి గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఎంతో బలమైనటువంటి ఆయుధాలని అందించినటువంటి వాడు గురజాడ అప్పారావు గారు. అటువంటి గురజాడ అప్పారావు గారిని మన సమాజం ఎందుకు తెలుగు భాషా దినోత్సవంలో కలుపుకోలేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి, పునర్మూల్యాంకనం చేసుకోవాలని నేను అభిప్రాయపడుతున్నాను. వారి గోపాలకృష్ణ గారి ప్రతిపాదనకు నేను సమర్థిస్తున్నాను. ఆయన సూచనలు కరెక్ట్ అయినటువంటివి. ఇక కొన్ని అంశాలు మనం ఏదో చేశారని, ఏదో నాకు కీలకోపన్యాసం ఇచ్చారని కాదు, కానీ ఇక్కడ ఏవైతే కొన్ని చెప్పుకోలేదో ఆ విషయాల గురించి మనం కొన్ని చెప్పుకుంటే, ఆయన ఏమంటాడంటే, ఒకసారి ఆయన కళింగ చరిత్రని, ఆ కళింగ చరిత్రకు సంబంధించి వ్యావహారిక భాషలో దాన్ని ప్రచురించాలని అనుకున్నాడు ఆయన. అప్పుడు కొమర్రాజు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, ఆయన గ్రంథాలోద్యమంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దాన్ని వ్యావహారిక భాషలో ప్రచురించడానికి అంగీకరించలేదు, గ్రాంధికంలోనే ప్రచురించాలని పట్టుబట్టాడు. ఈ విషయాలు మనకు బయటకు రావు, కానీ మనం జాగ్రత్తగా చూడాలి. అంటే గురజాడ అప్పారావు గారు అప్పుడు ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, 1911 మార్చి 27వ తారీఖు నా డైరీలో రాసుకున్నటువంటి మాట ఇది. నాది ప్రజల ఉద్యమం, దానిని ఎవరినో సంతోష పెట్టడానికైనా నేను వదులుకోలేను అని చాలా స్పష్టంగా అన్నాడు. ఆ విధంగా కళింగ చరిత్రని వ్యావహారిక భాషలో రాయాలి అంటే ప్రజలకు, ప్రజాస్వామిక దృక్పథానికి గురజాడ అప్పారావు గారు ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆ నిబద్ధత మనకి గురజాడ అప్పారావు గారిలో మనకి చక్కగా కనిపిస్తుంది. తర్వాత మనకి శ్రీశ్రీ మొత్తం ఎంత గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే గురజాడ అప్పారావు గారి గురించి, అసలు మన తెలుగులో కవిత్రయం అంటే ముగ్గురే. ఒకటి తిక్కన గారు, 2 వేమన, 3 గురజాడ అప్పారావు అని ముగ్గురు పేర్లే చెప్పాడు శ్రీశ్రీ. అంటే తిక్కన తెలుగులో రాశాడు, 15 పర్వాల ఆంధ్ర మహాభారతాన్ని చేసినప్పటికీ కూడా అందులో తెలుగుదనం ఎక్కువ ఉంది. గురజాడ అప్పారావు వేమన గారు ప్రజల నాలుకల్లో పద్యాలని నానేటట్టు చేశాడు కాబట్టి వేమనని. తర్వాత ప్రజల సమస్యల్ని సాహిత్యం ద్వారా ముందుకు తీసుకొచ్చి ప్రజల భాషని విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థల్లో ఉండాలని కోరుకున్నాడు కాబట్టి గురజాడ అప్పారావు గారిని కవిత్రయంగా ముగ్గురిని భావించాలి అని చెప్పి శ్రీశ్రీ గురజాడ అప్పారావు గారిని కవిత్రయంలో ఒకరిగా ఆయన భావించాడు. అంతేకాదు ఆయన ఏమంటాడంటే, ఏ కవికైనా అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికి ఒక చరిత్ర, ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశీలి అయితే ఆ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన మహాకవిగా గురజాడ అప్పారావు గారికి నేను నమస్కరిస్తున్నాను అని ఆ శ్రీశ్రీ గారు అన్నారు. అంటే దీన్ని బట్టి శ్రీశ్రీ గురజాడ అప్పారావు గారికి నమస్కరిస్తున్నాను అన్నారంటే గురజాడ అప్పారావు గారు కృషి ఎంత గొప్పదో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన మాడభూషి గారు కూడా ఒక మంచి చక్కటి మాట అన్నారు. మనం కవుల్ని, రచయితల్ని కొన్ని కులాలకి ముడిపెట్టేసి ఆ కులాల పరిధిలోనే వాళ్ళని చూస్తూ ఉన్నాం. అలా చూడకూడదు మనం. గురజాడ అప్పారావు గారు కానీ లేదా జాషువా కానీ ఎవరినైనా సరే వాళ్ళ భావజాలం, మానవీయత అనేది చాలా ముఖ్యం. గురజాడ అప్పారావు గారు మానవీయత అనేది ఒక కులానికి సంబంధించింది కాదే, మానవుడు అనే ఒక కులానికి సంబంధించింది. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా ఆయన ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, గురజాడ అప్పారావు గారు సృష్టించినటువంటి పాత్రలు, అసలు తెలుగు సాహిత్యంలో ఒక 2 పాత్రలను చూద్దాం. ఒకటి ఏంటంటే గిరీశం అనే పాత్ర. ఆయన్ని ఎంత ముద్ర వేసుకుందంటే, ఎవరైనా సరే గిరీశంలో ఉన్నటువంటి ఆ మోసపూరితమైనటువంటి లక్షణం చూసి ఎవరైనా గిరీశం అనే పేరు పెట్టుకుంటారా? ఎవరూ పెట్టుకోరు. దానికి కారణం ఆ కన్యాశుల్కంలో గిరీశం పాత్రకి ఇచ్చినటువంటి
ఆ గొప్ప ఆ గుణాలన్నీ అవన్నీ ఎవడన్నా బాగా మోసం చేసేవాడు ఉంటే గిరీశం గారు వచ్చారని అంటాం. అంటే ప్రజల్లో ఎలా మమేకమైపోయి పాత్రను సృష్టించాడో మనం అద్భుతంగా మనం చూడొచ్చు. ఇంక రెండో పాత్ర, ఎవరైనా అందమైనటువంటి అమ్మాయి ఉంటే గనక, మంచి నాజుగ్గా మాట్లాడితే గనక, అసలు దీని గురించి గురజాడ అప్పారావు గారి గురజాడ గురుపీఠంలో ఆరుద్ర గారు చాలా చక్కగా చెప్పారనమాట. వసంత సేన పాత్ర, తర్వాత గురజాడ అప్పారావు గారి సంస్కృత హృదయంలో ఉన్నటువంటి సరళ పాత్ర, ఆ తర్వాత అది తీర్చిదిద్ది మనకి మధురవాణి పాత్రగా తీర్చిదిద్దారు అని చెప్పారు. మధురవాణి పాత్ర సృష్టించిన తర్వాత గురజాడ అప్పారావు గారే ఆ పాత్ర పట్ల వ్యామోహానికి గురవుతున్నాను అని అన్నాడు ఆయన. అసలు గురజాడ అప్పారావు గారు ఒక వేశ్య పాత్రలో చిత్రించినప్పటికీ కూడా మధురవాణిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు సామాన్యమైనటువంటివి కావు. చాలా మంది ఏమంటారంటే కాళ్ళకూరి వారి వర విక్రయం కంటే మనకి ఈ కన్యాశుల్కంలో గొప్పతనం ఏంటంటే, అది చదువుతూ ఉంటే గనక మొట్టమొదట అది 1892లో మొదటి ప్రదర్శన జరిగింది. అది గ్రంథ రూపంలో 1897లో వచ్చింది. కాబట్టి 100 సంవత్సరాల సందర్భంగా అనేకమైనటువంటి పుస్తకాలు కూడా వచ్చినాయి. మనకు మొదలు నాగభూషణ్ శర్మ గారు అయితే అది విశాలాంధ్ర వాళ్ళు ఒక పెద్ద పుస్తకం వేశారు 2000 పేజీలతో. అది అద్భుతమైనటువంటి దాని మీద వచ్చినట్టు వ్యాస. అసలు దాంట్లో ఉన్న రసం ఏంటి అన్నప్పుడు శ్రీశ్రీ గారు చెప్పింది ఏంటంటే బీభత్స రసం ఉందని చెప్పాడు ఆయన. అంచేత ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రల సృష్టి అందులో ఉంది. అటు చదువుకున్నటువంటి వాళ్ళని కూడా మనకు గురజాడ అప్పారావు గారు ఏమీ వదిలేయలేదు. ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళని కూడా, సంస్కర్తలు లాంటి వాళ్ళని కూడా, మీరు ఆచరణలో చూపించలేనటువంటి సంస్కరణలు నిరుపయోగమైనవి అని చెప్పి ఆ కాలంలో సంస్కరణ రూపంలో చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి దాన్ని సంస్కర్త హృదయం పేరుతో ఆయన చేశాడు. ఈనాటికి కూడా మనం కథలలో మనకు దిద్దుబాటు కానీ, మెటిల్డా కథ కానీ, లేకపోతే మీ పేరేమిటి కానీ, ఈ కథలన్నీ కూడా ప్రాసంగికమైనటువంటివి. మనకి గోపాలకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు. అది 1909-10లో పబ్లిష్ అయినటువంటి దిద్దుబాటు కథ తొలి తెలుగు కథ అవుతుందా లేదా అనే దానికంటే కూడా తొలి తెలుగు కథకి ఒక రూపం ఇచ్చినటువంటి కథ. మనకి వివనమూర్తి గారు కూడా తొలి తెలుగు కథలకు సంబంధించి కొన్ని కథలు వేస్తూ ఆ దిద్దుబాటు కథ తర్వాత దిద్దుబాటు కథకు ముందు అని చెప్పాడు ఆయన. అంటే దిద్దుబాటు తెలుగు కథా సాహిత్యంలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి కథా సాహిత్యంలో తనదైనటువంటి ముద్ర వేశాడు. పద్య సాహిత్యంలో సుభద్ర లాంటి కావ్యాన్ని రాసి తనదైనటువంటి ముద్ర వేశారు. ఇంతకుముందు మేడం గారు కూడా ప్రస్తావించారు. ఆశ్చర్యపోయాను అనమాట నేను కూడా. అసలు ఆయన ఋతు శతకం అని రాశాడు. ఆయన శతకం కూడా రాశాడు ఆయన. అది కంద పద్యాల్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి పద్యాలు అనమాట అవి కూడా. తర్వాత ఆయన మాటల మబ్బులు అని ఆయన చిన్న చిన్న ఖండ కావ్యాల్లో అసలు తనకొక మేలు చేకూరగా తక్కిన వారికి కీడు చేయటల్, మనమున లేని భక్తి అభిమానములు మన మాటలలోనే చూపుటల్, గొనకెటు లాభములు కలుగు గొంకక నాటకమాడు సాగుటల్, ధనమునకు మహోన్నతికి దారులు రాజగృహాంతరమునని అని చెప్పి ఈరోజు మనం ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ జాగ్రత్తగా చూసినట్లయితే గనక మనం ప్రభుత్వం మారిందంటే వెంటనే ఆ ఐఏఎస్ ఆఫీసర్ని లేకపోతే అరెస్ట్ చేయటం లేకపోతే చేయటం అనేది మనం నిత్యం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే కొంతమంది ఏమో అధికారం వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చేయటం. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తనకు ఒక మేలు ఎప్పుడైతే చేకూరిందో తక్కిన వారికి కీడు చేయటంలో అధికారులు భక్తి అభిమానాన్ని చూపించి రాజుగారికి అనుకూలంగా నిర్ణయాలు చెప్పడం, ఆలోచనలు చెప్పడం అనేది, దీన్ని మాటల మబ్బులో మనకి గురజాడ అప్పారావు గారు చెప్పారు. అంటే సమకాలీనమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా గురజాడ అప్పారావు గారి నేటికి ప్రాసంగికంగా నిలబెడుతున్నాయి అనేది మనకి చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. కాబట్టి మనకి గురజాడ అప్పారావు గారిని మనం ఎంత చదువుకున్నా జాగ్రత్తగా చూసినా ఆయన వేగు చుక్క గురించి రాసినటువంటి హేలి తోక చుక్క గురించి రాసినటువంటి అంశం కూడా ఒకటి ప్రస్తావించుకోవాలి మనం. ఎందుకంటే చాలా అది గురజాడ అప్పారావు గారు అనగానే మనకు గుర్తొచ్చే అంశాల్లో ముత్యాల సరాలు మనకి గుర్తుకొస్తాయి. ముత్యాల సరాల్లో ఆయన చాలా జాగ్రత్తగా
ఆయన గుత్తున ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా అని చెప్పి ఆయన కొత్తని పాతని కలయికతో సాహిత్యాన్ని చూసినటువంటి వ్యక్తి. ఆయన హేలీ తోచక్ మీద అది నష్టం కలిగిస్తుందని మనకి మూఢ విశ్వాసానికి వ్యతిరేకంగా జనమంతా ఆయన హేలీ తోకచుక్క ఎవరైనా అంటే ఆకాశంలోనే ఏదైనా చొక్క వచ్చినా ఇప్పటికీ కూడా గ్రహణాలు ఉన్నాయి. ఏదైనా గ్రహణం జరిగింది అనుకోండి, మనం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, వచ్చిందంటే కొంతమంది ఈ మానసికమైనటువంటి బలహీనతల్ని గమనించి కొంతమంది స్వార్థపరులైనటువంటి వాళ్ళు కొన్ని మతాల పేరుతోటో లేకపోతే కొన్ని ఆచారాల పేరుతోటి ఆర్థిక పరమైనటువంటి లాభాలని చేకూర్చుకోవడం కోసం రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. అందుచేత ఇది చేయాలి, మీకు శాంతిగా ఉండాలంటే అది తినకూడదు, ఇది కొనాలి, అది కొనాలని చేసి మూఢ విశ్వాసాలని సొమ్ము చేసుకునే పరిస్థితి మనం గ్రహణాలు వచ్చినప్పుడు, ఆకాశంలో ఏదైనా కొత్తగా కనిపించినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు హేలీ తోకచుక్క వచ్చినప్పుడు కూడా అది సాధారణంగా 75-76 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. అది గురజాడ అప్పారావు గారు ఆయన 1910 సంవత్సరంలో ఇది రాశాడు. ఇది 1910లో ఒకసారి కనిపించింది, 1986లో ఒకసారి కనిపించింది. అంటే 1910లో గురజాడ అప్పారావు గారు జీవించి ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు ఇది ఆయన చూశాడు. నిజానికి దీనికి ఎడ్మండ్ హేలీ అనే ఒక ఇంగ్లీష్ శాస్త్రజ్ఞుడి పేరది, దాని పేరుతో హేలీ చుక్క అనేది వచ్చింది. దీన్ని ఆయన ముత్యాల సరాల్లో చాలా చక్కగా రాశాడు. కౌల కల్పన కలిమినెన్నో వన్నె చిన్నెలు కాంచు వస్తువులందు వెర్రి పురాణ గాథల్ నమ్మచిల్లునే పండితుల్ కన్ను కానని వస్తుతత్వము కాంచనేర్పరి ఇంగ్రేజులు కళ్ళ నొల్లరు వారి విద్యల కరసి సత్యము నరసితిన్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది సందర్భాన్ని ఉదహరించకుండా, అంటే సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ అని ఉంటాయి రెండు. మనం ఫిలాసఫీలో ఏమో అక్కడ సబ్జెక్టివిటీ ఎక్కువ ప్రవేశిస్తూ ఉంటుంది ఆబ్జెక్టివిటీ కంటే కూడా. మనకు భారతీయ సాహిత్యం అంతా ఎక్కువగా ఏమవుతుందంటే ఫిలసాఫికల్ అప్రోచ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ఆధ్యాత్మిక దృష్టికి అన్వయింపబడి ఉంటుంది. వెస్ట్రన్ లిటరేచర్ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది, భౌతికమైనటువంటి వాస్తవాన్ని చూడాలని అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడు, అసలు కన్ను కానని వస్తుతత్వము కాంచనేర్పరు ఇంగ్లీజురు కళ్ళనొరరు వారి విద్యల కరచి సత్యము నరసతేన అనేది. ఆ సందర్భాన్ని వదిలేసి మొత్తం ఇంగ్లీషు వాళ్ళని బాగా మెచ్చుకున్నాడు గురజాడ అప్పారావు, భారతీయుల్ని నిందించాడు అని ఒక దుర్వ్యాఖ్యానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇక్కడ చెప్పవలసింది ఒక హేలీ తోకచుక్క గురించి. తోకచుక్క గురించి మనం పురాణాల్లో ఏవేవో చెప్పి పురాణాలని చెప్పి మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని కన్యాశుల్కంలో కూడా చెప్పాడు. నారద పురాణంలో పలానా చుట్ట కాల్చని వాడు దున్నపోతే పుట్టునని చెప్పి, అంటే సందర్భానికి ఏదో పురాణాన్ని ఏదో ఉపనిషత్తుని ఉపయోగించుకుని స్వార్థపరులైనటువంటి వాళ్ళు తమ పబ్బాన్ని ఏ విధంగా గడుపుకుంటున్నారో చెప్పినటువంటి స్థితే తప్ప ఆ సాహిత్యాన్ని వ్యతిరేకించడం కాదు, భారతీయ సాహిత్యాన్ని అంతా వ్యతిరేకించడం కాదు. కానీ సత్యాన్ని ఆవిష్కరించాలి, సత్యాన్ని అన్వేషించండి అనేది గురజాడ అప్పారావు గారి దృష్టి. దీన్ని కాకుండా గురజాడ అప్పారావు గారిని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూడకపోయినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే గురజాడ అప్పారావు గారిని మనం కొన్ని వర్గాలకి లేదా కొంత కాలానికి మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది. అది కాదు. గురజాడ అప్పారావు గారిలో విశ్వజనీయమైనటువంటి భావాలు, మనకి దేశభక్తి గేయం చూసినట్లయితే అది విశ్వజనీయమైనటువంటి అది గేయం. శ్రీశ్రీ అది మొత్తం గొప్ప ప్రపంచ గేయం అనే అన్నాడు. అది అంతేకాదు అడుగు జాడ గురజాడది, అది భావికి మాట అని శ్రీశ్రీ అనడం కూడా ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గొప్పదని కూడా చెప్పాడు ఆయన. ఇలా దీంతో పాటు మేడం గారు ఇంతకు ముందు పేర్కొన్నట్టు నీలగిరి పాటలు, తర్వాత చిన్నపిల్లల పాటలు, ఇలాగ ఎన్నో రాశాడు. ముఖ్యంగా ఆయన డైరీలు, తర్వాత ఆయన చరిత్రకు సంబంధించినటువంటి పరిశోధనలు, ఇవన్నీ కూడా ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సంప్రదాయ సాహిత్యాన్ని మనం పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన విమర్శనాత్మక దృక్పథాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంది. మనకి ఆయన 163 ఈ సందర్భంగా మనం గురజాడ అప్పారావు గారిని పునర్మూల్యాంకనం చేసుకోవడంలో భాగంగా ఈ మానవతా దినోత్సవం అంటే మానవుడే పెట్టి ఆయనకి నిజమైనటువంటి మన నివాళి ఈ మానవతా దివస్ గా
భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రకాశిక మాసపత్రిక అలాగే గురజాడ ఫౌండేషన్ అంతర్జాతీయ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా మా పెద్ద ఆత్మీయులు ఆచార్య గోపాలకృష్ణ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ నేను